హాయ్ అండి, నమస్తే. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం అండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మీకు అన్ని టిప్స్తో పాటు చెప్పానండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరిసెలు చేయడానికి నేను ఇక్కడ 2 కిలోల బియ్యాన్ని తీసుకొని నీట్గా కడిగేసి పెట్టానండి. మరుసటి రోజు ఉదయం కూడా మళ్ళీ నీట్గా కడిగి ఈవినింగ్ వరకు అలాగే పెట్టేశానండి వాటర్తో. ఈవినింగ్ అంతా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత అవి ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడే మనము మరక పంపించాలండి. బియ్యాన్ని మనము ఇంట్లో కూడా మిక్సీకి వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం తీసుకున్న బెల్లం బట్టి కూడా పాకు లూజ్గా అవుతుందండి. అందుకే కాస్త పిండిని ఎక్కువగా మరపట్టించి పెట్టుకోవాలి. పిండిని మరపట్టించాక పిండినంతా జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టిన ప్రతిసారి పిండిని ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి తయాడిపోకుండా అరిసెలు బాగా వస్తాయి. నేను ఇక్కడ 2 కిలోల బియ్యానికి 1.25 కిలో బెల్లం తీసుకున్నాను. ఎలాచి మిక్సీకి వేయడానికి కాస్త చక్కెర మిక్సీకి వేసి ఇందులో వేస్తున్నాను. పాకం కోసం బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. అంతకంటే ఎక్కువ పోసుకోకండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ పోస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగాక దాన్ని వడపోసుకోవాలండి. వడపోసుకోవడం వల్ల మనకు బెల్లంలో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం గట్టిపడితే అరిసెలు చాలా గట్టిగా వస్తాయండి. ఒకవేళ పాకం గట్టిపడితే అప్పుడే కొద్దిగా వాటర్ వేసుకోండి. లేదు అయినా కూడా గట్టిపడింది అంటే పిండి చల్లారిన తర్వాత అది గట్టిగా ఉంది అనుకుంటే చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుతూ చేసుకోవాలండి. అలా అయితే వస్తాయి. స్వీట్ తగ్గింది అనుకున్నా కూడా ఆ టైంలోనే బెల్లం పాకం పట్టినది చల్లార్చిన తర్వాత దాన్ని వేసుకొని కలుపుతూ చేసుకోవచ్చండి. అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి నెయ్యి వేయడం వల్ల. మనము నేతి అరిసెలు అంటాం కదండి, అవైతే మనము నేతిలోనే వేయించాలండి. అలా కాకుండా ఇలా వేసుకున్న మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. నెయ్యి ఎక్కువ వేసుకోకండి, పాకం బిగువు పోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, పిండిని ఎప్పుడు ఒకటేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలండి. మీరు పక్కన చూస్తున్నారు కదండి, నేను బియ్యం పిండి అయితే అంతా వేయలేదు. నాకు ఎంతవరకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అంతవరకు నేను బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత మీకు చూపించడం కోసం 1 కప్పు గోధుమ పిండి కలుపుతున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల కొత్తగా చేసే వాళ్ళకు అరిసెలు విరిగిపోకుండా బాగా వస్తాయన్నమాట. అది చూపించడం కోసం నేను వేశాను. అది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు గోధుమ పిండి కలుపుకునేది అరిసెలు ఇంత జారుడుగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారాక కాస్త గట్టి పడుతుంది పాకం. చూస్తున్నారు కదా, ఇలా గట్టి పడుతుంది. మనం అరిసెలు చేసుకోవడానికి వీలుగా తయారవుతుందండి. మనం పిండి కలుపుకునేటప్పుడు కాస్త ఎక్కువైనా గట్టి పడుతుంది. అప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వాటర్ కలుపుకొని కాస్త ప్రెస్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఏమంటే కాస్త ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అంతే. జారుడుగా అయినా టెన్షన్ పడకండి. కాస్త మనకు బియ్య పిండి మిగిలింది ఉంటుంది కదండి, అది చేసే ఒక 2 అవర్స్ ముందు పచ్చిగా ఉన్న పాకంలో కలిపేసి పెట్టేసుకోండి. మీరు చేసేటప్పటికి అది కాస్త పీల్చుకొని మనకు చేయడానికి వీలుగా వస్తుంది. ఏదైనా చిన్న అడ్జస్ట్మెంటేనండి, సెట్ అవుతుంది. పాకం కలిపేటప్పుడే కావాలంటే నువ్వులు వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. అవేమంటే కాస్త నూనెలో వేసినప్పుడు చిట్లినట్టు అయ్యి ఆయిల్ పడుతుందండి. నేను అందుకే వేయట్లేదు. నేను గసాలు అంటిస్తున్నానండి. ఇక్కడ అరిసెలు ఒకేసారికి ఎవరు పర్ఫెక్ట్ కారండి. చేస్తూ ఉండంగా మన అనుభవం మనకి అన్నీ నేర్పిస్తుంది. నేను కొద్దిగా పాకాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అడిగినప్పుడు వేడిగా చేసి వచ్చని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పాకంలో ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత మాత్రమే తీసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయండి. అలా అయితే ఉంటుంది. మొత్తం బయట పెట్టేసి ఒక 2-3 అవర్స్ ఆ తర్వాత మళ్ళీ లోపల పెడితే ఇలా చేస్తే మాత్రం ఉండదండి, చెడిపోతుంది. చూస్తున్నారు కదండి, అరిసెలన్నీ చేతితో తడుముకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ పోవడానికి ప్రెస్ చేస్తున్నానండి. మీరు ఇలా ప్రెస్ చేయకండి. మీరు కింద ఒక గిన్నె పెట్టి దానిపై అరిసె పెట్టి మరో గిన్నెతో ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సేఫ్గా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో చేస్తే కాస్త ఆయిల్ పడే అవకాశం ఉందండి. నేను అవాలు ఒక 10-15 దాకా చేశాను అంతే. అందుకనే సింపుల్గా ఉంటుందని త్వరగా చేశాను. మీరు మాత్రం అలా చేయకండి. అరిసెలు ప్రెస్ చేసేవి మార్కెట్లో వచ్చాయి, అవి తీసుకొని యూస్ చేసుకోండి. మీకు ఎంతో నచ్చింది అనుకుంటాను ఈ టిప్స్ అన్ని. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ రచన.